హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి చిట్కాలండి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ వీడియోలోని ఈ టిప్స్ అన్నీ కూడా మీకు రోజు చేసుకునే మన పనులన్నింటిలో కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి. వీడియో మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూశారనుకోండి, ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోని ఈ టిప్స్ ఏంటో చూసేద్దామండి. ఇంకా ఫస్ట్ టిప్ అండి, బాగా మురికిపెట్టి ఉన్నటువంటి డోర్ మ్యాట్స్ ఉంటాయి కదండి. ఆ డోర్ మ్యాట్స్ అన్నీ కూడా మనము వాషింగ్ మిషన్లో మిగిలిన బట్టలతో కలిపి ఉతికామనుకోండి, బట్టలన్నీ కూడా మురిగ్గా అయిపోతాయి. లేదంటే వాషింగ్ మిషన్లో విడిగా ఈ బట్టలతో పాటుగా కాకుండా మనం విడిగా ఉతికినా కూడా వాషింగ్ మిషన్ అంతా కూడా మనకి మురిగ్గా అయిపోతుంది. అంతేకాకుండా దాంట్లో ఎక్కువగా మురికి పెరిగిపోతుంది కదా. అలా కాకుండా వాషింగ్ మిషన్లో ఉతకకుండా మనము డోర్ మ్యాట్లు అనేవి బయట ఈజీగా ఉతుక్కోవచ్చండి. అవి కూడా మనము చెయ్యి పెట్టి రుద్ది ఉతకాల్సిన అవసరం అస్సలు లేకుండా, అంతేకాకుండా బ్రష్ పెట్టకుండా మనం ఈజీగా డోర్ మ్యాట్స్ అనేవి ఉతకొచ్చు. ఇక్కడ ఒక బకెట్ తీసుకొని దాంట్లో సగం వరకు ఇలా కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. తర్వాత దాంట్లో మన దగ్గర ఏ సర్ఫ్ ఉంటే ఆ సర్ఫు ఇలా ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత అందులోనే మనకి వంట సోడా ఉంటుంది కదండి, ఆ వంట సోడా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత మనం వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదా, ఆ వెనిగర్ కూడా ఒక 2 మూతలు వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు డోర్ మ్యాట్లను మనం ఏవైతే ఉతకాలనుకుంటున్నామో వాటిని పెట్టేసి ఇలా అవన్నీ కూడా మునిగేలాగా ఇలా తడపాలండి. తర్వాత ఒక గంట పాటు అలాగే ఉంచేసి ఇప్పుడు ఈ డోర్ మ్యాట్లని పైకి కిందకి ఇలా జాడించాలండి. ఇలా కొంచెం గుంజినట్లుగా చేసామనుకోండి, డోర్ మ్యాట్లో ఉన్న మురికంతా కూడా నీళ్ళలోకి వచ్చేస్తుంది. మనము బ్రష్ పెట్టి ఉతకాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగా మనము వీటిని వాష్ చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ ఇలా చేయటం వల్ల మనకి మురికంతా కూడా ఇలా వాటర్లోకి వచ్చేస్తుందండి. డోర్ మ్యాట్స్ మురికంతా వదిలిపోతుంది. తర్వాత ఇవి నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇలా వారానికి ఒకసారి కనుక క్లీన్ చేసామనుకోండి, మనకి డోర్ మ్యాట్లు అనేవి అసలు మురికి పట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఎండలో ఆరబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. డోర్ మ్యాట్స్ అనేవి ఎంత నీట్గా క్లీన్ అయిపోయినాయి మీరే చూస్తున్నారు కదా. ఇలా సింపుల్ మెథడ్లో కనుక మనం ఉతికామనుకోండి, మనకు అస్సలు శ్రమ ఏమీ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, చాకు కానీ పీలర్ కానీ అవసరం లేకుండానే మనం ఈజీగా మామిడి పండు మీద ఉన్నటువంటి తొక్క అనేది ఒలుచుకోవచ్చండి. మనం ఎక్కడన్నా జర్నీస్ చేసేటప్పుడు ఏవైనా పిల్లలు కనుక ఫ్రూట్స్ తీసుకుని వెళ్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్కసారి చాకు కానీ పీలర్ కానీ మన దగ్గర ఉండదు కదండి. అలాంటప్పుడు ఇలా మనం ఒక టూత్ పిక్ తోటే మనం పైన ఉన్నటువంటి పొట్టు అనేది ఫ్రూట్స్ మీద నుంచి ఈజీగా తీయొచ్చండి. ఇప్పుడు ఇది మామిడి పళ్ళు సీజన్ కాబట్టి ఇక్కడ మామిడి పండు మీద ఉన్నటువంటి తొక్క అనేది ఈజీగా ఎలా వలుచుకోవాలో చూపిస్తున్నానండి. ఒక టూత్ పిక్ తీసుకుని దాని మీద ఇలాగా ఈ పండుకి 4 వైపులా కూడా ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొంచెం లోతుగా ఘాటు పెట్టినట్లుగా నిలువుగా ఇలా ఘాటు పెట్టుకుంటూ రావాలి. ఇలా మామిడి పండుకి 4 వైపులా కూడా ఘాటు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి పండు మీద ఇలా ముచ్చుకుంటుంది కదా, ముచ్చుకను కూడా మనము టూత్పిక్ తోటి ఇలా తీసేయాలి. తర్వాత ఇప్పుడు మనం 4 వైపులా కూడా ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా, దాని మీద ఇలా తొక్క అనేది మనము ఈజీగా ఒలుచుకోవచ్చండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా పండు మీద ఉన్నటువంటి తొక్క అనేది మనం ఈజీగా ఇలా సెపరేట్ చేసేసుకోవచ్చండి. ఇలా ఒలిచినప్పుడు మనకి తొక్క వచ్చేస్తుంది కాబట్టి అదేవిధంగా ఆ పండుని మనం పిల్లలకు కనుక ఇచ్చామనుకోండి, పిల్లలు ఈజీగా తింటారండి. ఒక్కొక్కసారి మనము ప్రయాణాలు చేసేటప్పుడు మన దగ్గర పండ్లు కోసుకోవడానికి మన దగ్గర పీలర్లు కానీ చాకులు కానీ అందుబాటులో లేనప్పుడు ఇలా ట్రై చేయండి. మీకు పండు వలవటం అనేది చాలా సులువు అవుతుంది. ఇప్పుడు ఈ పండుని మీరు పిల్లలకి ఇచ్చారనుకోండి, ఈజీగా తినేస్తారు. ఈ చిన్న టిప్ తోటి మీ పని అనేది చాలా సులువు అవుతుందండి. ఈ టిప్పు ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము కిచెన్లో చాకులు కత్తెరలు ఇలాంటివన్నీ కూడా మనం రోజు కూడా వాడుతూ ఉంటాం కదా. మనము కత్తెర అనేది రోజు కూడా వాడినప్పుడు దానికి ఉండేటటువంటి బదును అనేది తగ్గిపోయి మనము ఏది కట్ చేయాలనుకున్నా కూడా మనకి కట్ అవ్వకుండా మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి. మన దగ్గర ఏదైనా టూత్పేస్ట్ ఉంటుంది కదా, అది ఏ కంపెనీ టూత్పేస్ట్ అయినా పర్వాలేదండి, కొద్దిగా తీసుకుని ఇలా చాకుకు అప్లై చేసి తర్వాత తోమడానికి వాడే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా రుద్దారనుకోండి, మీకు ఈజీగా కత్తెర కానీ చాకు కానీ పొద్దునగా మారుతుందండి. ఇక్కడ ఇలా రుద్దిన తర్వాత ఒకసారి ఇలా వాటర్తో వాష్ చేసేసి తర్వాత మళ్ళీ మనము కత్తెరని పొడి క్లాత్తో ఒకసారి తుడిచేసి మళ్ళీ వాడుకుంటే ఈజీగా మనకి కత్తెర అనేది పదునుగా మారుతుంది. తర్వాత మళ్ళీ మనము ఏది కట్ చేసినా కూడా మనకి ఈజీగా కట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ నేను పాత క్లాత్ ఒకదాన్ని కట్ చేసి చూపిస్తున్నాను. అదే రకంగా మీరు ఏది కట్ చేసుకోవాలనుకున్నా కానీ, అంటే పాల ప్యాకెట్లు కానీ ఏదైనా చిన్నగా కట్ చేయాలన్నా కూడా ఈజీగా కట్ అయిపోతుందండి. ఈ టిప్ అనేది కూడా ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే,
ఇప్పుడు కళ్ళజోడు అనేది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా వాడుతూ ఉంటున్నారు కదండి. కళ్ళజోడు అనేది మనం వాడగా ఒక్కొక్కసారి దానికి ఎక్కువగా డస్ట్ పట్టేయడము, లేదంటే మనము తలకి ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఆయిల్ మరకలు కూడా ఒక్కొక్కసారి ఈ కళ్ళజోడు మీద పడి కళ్ళజోడు అనేది మసకగా కనపడటం జరుగుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు కళ్ళజోడు అనేది నీట్గా మళ్ళీ వాటికి ఉన్నటువంటి గ్లాసులు అనేవి ఎలాంటి మచ్చలు మరకలు లేకుండా ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి. మన దగ్గర ఉన్నటువంటి ఏ టూత్పేస్ట్ అయినా తీసుకొని దాన్ని ఇలా కొద్దిగా ఈ గ్లాసులకు అప్లై చేసి తర్వాత కొద్దిగా 2-3 చుక్కలు నీళ్ళ చుక్కలు వేసుకొని ఇలా మొత్తం అంతా అప్లై చేసి తర్వాత ఇలా తుడిచేసామనుకోండి, మనకి నీట్గా ఈ గ్లాసులు అనేవి మారుతాయి. కొద్దిగా వాటర్ ఇలా చల్లుకొని మళ్ళీ తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని ఇలా తుడిచేస్తే మనకి ఈజీగా మనకి దాని మీద ఉండేటటువంటి మచ్చలు మరకలు జిడ్డు అంతా కూడా పోతుంది, డస్ట్ కూడా పోతుంది, నీట్గా క్లీన్ అయిపోతుంది. లెన్స్ అనేవి మనకి చాలా బాగా కనపడతాయండి. టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఒక గుంటగరిటెని ఇలా తీసుకొని దాంట్లో జెండు బామ్ కానీ విక్స్ కానీ మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా వేసుకుంటున్నాను. తర్వాత అదే గరిటెలో మనం దేవుడి దగ్గర వెలిగించే కర్పూరం ఉంటుంది కదా, ఆ కర్పూరం కూడా ఒక 2 బిళ్ళలు ఇలాగా నలిపేసి వేసుకోవాలి. చూడండి, ఇలా నలిపి వేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద సన్నని సెగ మీద ఈ గరిటెని పెట్టుకోవాలండి. దాంట్లో ఉన్నటువంటి జెండు బామ్ ఇంకా ఈ కర్పూరం 2 కూడా కలిసి ఒక మంచి లిక్విడ్ అనేది మనకు తయారవుతుందండి. ఒక మంచి పెయిన్ బామ్ అనేది మనకు తయారు చేసుకుంటున్నాము. ఇది మంచి పెయిన్ రిలీఫ్ ఆయిల్గా కూడా పనిచేస్తుంది. ఇలా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ అనేది మనకి ఇప్పుడు ఎక్కడైతే మనకి ఎక్కువగా నొప్పులు అనేవి ఉంటాయో ఆ ప్లేస్లో అప్లై చేసుకున్నామనుకోండి, ముఖ్యంగా రాత్రిపూట ఈ ఆయిల్ కనుక మనము ఆ మోకాళ్ళకి మోచేతులకి మనకి ఎక్కడైతే నొప్పులుగా అనిపిస్తాయో ఆ ప్లేస్లో ఇలా అప్లై చేస్తే మనకి తెల్లవారేసరికి నొప్పులన్నీ కూడా తగ్గుతాయండి. ఇంట్లో పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఎక్కువగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటున్నట్లయితే వాళ్ళకి కనుక ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా మనము రోజు కూడా పడుకోబోయే ముందు ఇలా అప్లై చేస్తే మనకి నొప్పులు అనేవి పూర్తిగా తగ్గుతాయి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము గోధుమ పిండి కానీ లేదంటే జొన్న పిండి కానీ నిల్వ ఉంచుకున్నప్పుడు ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఒక్కొక్కసారి అవి పురుగు పడుతూ ఉంటాయి. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే అందులో మనకి బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి, పలావ్ ఆకులు అని కూడా అంటారు కదా, వాటిని పెట్టేసి తర్వాత డబ్బాకు గట్టిగా మూత పెట్టి తర్వాత మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక గ్లాసులోకి ఇలా గోరువెచ్చని నీళ్ళు పోసుకోవాలి. తర్వాత సగం నిమ్మ చెక్క పిండుకోవాలి. తర్వాత అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ డ్రింక్ను మనము పరగడుపును కనుక తీసుకున్నామనుకోండి, ఎక్కువగా మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు ఇలా కనుక ఈ వాటర్ కనుక తీసుకున్నట్లయితే బరువు అనేది అదుపులో ఉంటుందండి. అంతేకాకుండా రోజంతా కూడా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఉదయమే ఈ డ్రింక్ కనుక తీసుకున్నట్లయితే మనకి మంచి బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఒక నెల రోజులు కనుక ఇలా తాగినట్లయితే మీరే తేడాను గమనిస్తారు. టిప్ అనేది కూడా బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము కారం అనేది సంవత్సరానికి సరిపడా ఒక్కసారి స్టోర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మనము కారం అనేది అలా స్టోర్ చేసుకున్నప్పుడు పురుగు పడుతూ ఉంటుంది కదా, అలా పురుగు పట్టకుండా ఉండటానికి ఇలా చేసి చూడండి. మనము కారం అనేది ముఖ్యంగా గాజు బాటిల్లోనే స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం కూడా ఈ కారం అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇక్కడ నేను కొద్దిగా కారం అనేది తీసుకొని మీకు చూపించడానికి ఇలా చిన్న బాటిల్లో స్టోర్ చేసి చూపిస్తున్నాను. మీరు పెద్ద బాటిల్ తీసుకొని ఎక్కువ మొత్తంలో ఉంటే ఇలా స్టోర్ చేసుకోండి. మనకి కారం స్టోర్ చేసుకునేటప్పుడు బాటిల్ అనేది చాలా పొడిగా ఉండాలండి, అస్సలు తడేమి లేకుండా ఉంచుకోవాలి. ఒకసారి ఎండలో పెట్టి తీసి తర్వాత బాటిల్ స్టోర్ చేసుకుంటే మనకి అస్సలు బూజు పట్టకుండా పురుగు రాకుండా ఉంటుంది. ఇలా కారంలో మనకి బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి, ఆ బిర్యానీ ఆకులు పెట్టుకొని తర్వాత కొద్దిగా ఇంగువ వేసేసుకొని కొద్దిగా ఉప్పు కూడా, అంటే మెత్తని ఉప్పు ఉంటుంది కదండి, ఆ మెత్తని ఉప్పు కూడా కొద్దిగా వేసుకొని ఇలా కనుక కారంలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి కారం అనేది చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, రంగు మారకుండా ఉంటుంది. మనకి కారం అనేది సంవత్సరం వాడుకున్నా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. చూడండి, ఇలా స్టోర్ చేసుకుంటే గాజు సీసాలో మనకి కారం అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఈ టిప్ కూడా చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనం బియ్యం కూడా ఒక 25 కేజీలు కానీ 20 కేజీలు కానీ అలా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా. బియ్యం తెచ్చుకున్న తర్వాత మనకి తడి చెయ్యి పొడి చెయ్యి ఏది పెట్టినా కూడా ఒక్కొక్కసారి మనకి పురుగు పట్టేస్తూ ఉంటుంది. ముఖ్యంగా నల్ల పురుగులు తెల్ల పురుగులు కూడా వస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా ఉండడానికి వెల్లుల్లిపాయను తీసుకొని ఇలాగా వాటి రెబ్బలను వలిచి ఇలాగ పై పొట్టును తీయకుండానే ఇలా బియ్యంలో స్టోర్ చేసేసుకోవాలండి. ఈ వెల్లుల్లిలో ఉండేటటువంటి ఘాటుకి బియ్యంలో అస్సలు పురుగు రాకుండా ఉంటాయన్నమాట.
ఇలా మనం ఎన్ని బియ్యం తెచ్చుకున్నా కానీ ఇలా ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఒలిచేసుకొని ఇలా కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి బియ్యం అనేవి అస్సలు పురుగు పట్టవన్నమాట. మనం కూడా తడి చేయి పెట్టకుండా మనము పొడి చేత్తోనే బియ్యం అనేది తీసుకుంటే మనకి అస్సలు బియ్యంలో పురుగు రాకుండా ఉంటాయి. టిప్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. ఈ వీడియోలోనే టిప్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము డోర్ మ్యాట్లు బాత్రూముల ముందు వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి బాత్రూంలోంచి బయటకు వచ్చేటప్పుడు కాళ్ళు దాని మీద వేసినప్పుడు కాళ్ళు జారిపోయి ఒక్కొక్కసారి చాలామంది పడిపోతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఈ డోర్ మ్యాట్లు అనేవి కదలకుండా ఉండడానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి. మన దగ్గర డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ను ఇలా చిన్న చిన్న ముక్కలు 4 కట్ చేసుకోవాలి. ఇలా డోర్ మ్యాట్కి ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, 4 వైపులా కూడా ఇలా ఈ టేప్ని అంటించుకోవాలండి. ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు ఈ డోర్ మ్యాట్ని మనము బాత్రూమ్ ముందు వేసుకున్నట్లయితే మనకి డోర్ మ్యాట్ అనేది కదిలిపోకుండా ఉంటుంది. ఈ గమ్ అనేది మనకి నేలకు అంటుకుపోవడం వల్ల మనకు అస్సలు కదిలిపోకుండా ఉంటుందండి. టైల్స్ మీద కనుక ఇలా డోర్ మ్యాట్ కనుక అంటించినట్లయితే మనకి డోర్ మ్యాట్ అనేది అస్సలు అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది. పెద్ద వయసు వారు ఎవరైనా ఇంట్లో ఉంటే ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాళ్ళు పడిపోకుండా కూడా ఉంటారు. అంతేకాకుండా మనం కూడా స్నానం చేసి కానీ లేదంటే బాత్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఇలా డోర్ మ్యాట్ అనేది కదిలిపోకుండా ఉంటుంది. ఈ డబుల్ సైడెడ్ టేప్ ఉంది కదా, ఆ టేప్ అనేది మనకి ఫ్లోర్కి బాగా అంటుకుంటుందండి. మనము డోర్ మ్యాట్ కూడా అంటించాం కదా, రెండు కలిపి మనకి మంచి గ్రిప్గా ఉంటాయి. డోర్ మ్యాట్ అనేది అస్సలు కదలకుండా కూడా ఉంటుంది. మనకి ఎలాంటి టెన్షన్ కూడా ఉండదు. డోర్ మ్యాట్ అనేది జారిపోతుందనే భయం అస్సలు అవసరం లేదండి. ఇలా ట్రై చేయండి. ఈ టిప్ కూడా మీ అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. రాగి ఇత్తడి పాత్రలను తోమటానికి మనము పీతాంబరి పౌడర్ వాడతాం కదా, ఆ పీతాంబరి పౌడర్ని మనం ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చండి. ఇది చేయటం కూడా చాలా సులువుగా ఉంటుంది. వెడల్పాటి గిన్నెను ముందుగా తీసుకోవాలి. దాంట్లో గోధుమ పిండి గిన్నెతో కానీ కప్పుతో కానీ కొలతగా తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక గిన్నెతో తీసుకుంటున్నాను. 2 గిన్నెలు గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత అదే గిన్నెతో 2 గిన్నెలు సాల్ట్ ఉంటుంది కదా, మెత్తని ఉప్పు, అది తీసుకున్నాను. తర్వాత నిమ్మ ఉప్పు ఉంటుంది కదా, నిమ్మ ఉప్పు కూడా మనకి ప్యాకెట్ల రూపంలో మనకి సూపర్ మార్కెట్లో కానీ లేదంటే పచారీ షాపుల్లో కానీ దొరుకుతూ ఉంటుంది. అది కూడా ఒక ప్యాకెట్ ఇలా కట్ చేసి ఇప్పుడు ఆ గోధుమ పిండిలో వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ పిండి అంతా కూడా మనము మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అంటే ఎందుకు మిక్సీ పట్టుకోవాలి అంటే మనం వేసుకున్నటువంటి ఈ నిమ్మ ఉప్పు అనేది కొంచెం బరగ్గా ఉంటుంది కదా, అదంతా కూడా మెత్తని పొడిలాగా రావడానికి, ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఉండడానికి ఇలా మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకుంటే మనకి ఇప్పుడు పీతాంబరి పౌడర్ అనేది దాదాపుగా రెడీ అయిపోయినట్టే అన్నమాట. చూడండి, ఇక్కడ కొంచెము మనం బయట కొన్నటువంటి పీతాంబరి పౌడర్ అనేది కొంచెం మనకి కలర్ఫుల్గా ఉంటుంది కదా, ఆ కలర్ అనేది మనం ఆ టెక్స్చర్ అనేది రావడానికి ఇలాగా ఫుడ్ కలర్ని కొద్దిగా తీసుకొని తర్వాత కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ మనం ఆ పిండిలోకి ఇలా వేసుకొని ఇదంతా కూడా ఇలా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఏమైనా ఉండలు లాంటివి ఉంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి. ఉండలేమి కట్టకపోతే కనుక మనం అలాగే వాడుకోవచ్చండి. చూడండి, ఇలాగా ఆ ఫుడ్ కలరు ఇంకా మనం కలుపుకున్నటువంటి అన్ని పదార్థాలు కలిసేలాగా ఒకసారి ఇలా చేతితో కలిపేసుకుంటే మనకి పీతాంబరి పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. ఇందులో వేసుకున్నటువంటి మనము ఈ నిమ్మ ఉప్పు ఉంది కదా, నిమ్మ ఉప్పు అనేది ముఖ్యంగా రాగి ఇత్తడి సామాన్ల మీద ఉండేటటువంటి జిడ్డు కానీ లేదంటే ఒక రకమైనటువంటి నలుపుదనం కానీ ఉంటుంది కదా, అదంతా కూడా పూర్తిగా పోగొడుతుందన్నమాట. తర్వాత ఇందులో మనము సాల్ట్ వేసుకున్నాం కదా, సాల్ట్ కూడా మనకి మంచి షైనింగ్ రావడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇలా తయారు చేసుకున్న ఈ పౌడర్ అంతటిని కూడా మనం ఇలాగా ఒక డబ్బాలోకి తీసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇది చాలా ఎక్కువ రోజులు వస్తుందండి. చూడండి, మనం 2 కప్పులు గోధుమ పిండితో ఇలా తయారు చేసుకుంటే మనకి ఎంత ఎక్కువ మొత్తంలో పౌడర్ అనేది వస్తుంది. బయట మనం మార్కెట్లో చాలా ఎక్కువ రేటు పెట్టి పీతాంబరి పౌడర్ని కొని తెచ్చుకొని వాడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. ఈ నిమ్మ ఉప్పు అనేది కూడా మనకి ఎక్కువ రేటు కూడా ఏమి ఉండదండి, చాలా తక్కువ రేట్లోనే మనకి దొరుకుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పౌడర్తో ఇప్పుడు నేను వెండి ఇంకా రాగి వస్తువులు, దేవుడి దగ్గర ఉపయోగించేటటువంటి వస్తువులు ఉంటాయి కదండి, అవి తోమి చూపిస్తున్నాను చూడండి. ఇలా కొద్దిగా పౌడర్ని తీసుకొని తర్వాత ఒక ఏదైనా మెత్తటి స్క్రబ్బర్ తోటి కొద్దిగా ఇలా పౌడర్ని మన ఈ రాగి ఇంకా ఇత్తడి సామాన్లకి ఇలా అప్లై చేసి ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేయాలి. అలా పక్కన పెడితే మనకి ఇప్పుడు అందులో ఉండేటటువంటి జిడ్డు ఇంకా నల్లదనం అనేది ఈ పౌడర్ అనేది పీల్చుకుంటుందండి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత వీటిని కొద్దిగా తడి చేసుకుంటూ మనము పైపైన ఇలాగా రుద్దామనుకోండి, మనకి ఈజీగా వాటి మీద ఉండేటటువంటి డస్ట్ మురికి అంతా పోతుంది. మనకి మంచి షైనింగ్ అనేవి వస్తాయండి. తర్వాత మనము మామూలు వాటర్తో మళ్ళీ వాష్ చేసుకొని వాటి మీద ఎలాంటి
నీళ్ళ చుక్కలు అనేవి లేకుండా తుడిచి పెట్టుకోవాలంటే ఒక మెత్తని క్లాత్ తోటి తుడిచి పెట్టుకున్నాం అనుకోండి, మనకి నీళ్ళ చుక్కలు అనేవి లేకపోవటం వల్ల వాటి మీద మచ్చలు అనేవి పడకుండా ఉంటాయి. చూడండి ఇలాగా ఎంత షైనింగ్ వచ్చినాయి మీరే చూస్తున్నారు కదా. పీతాంబరి పౌడర్ అనేది మనం ఇంట్లో తయారు చేసుకోవడం ఎంత సులువా అనే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా మనం వాష్ చేసుకున్నటువంటి ఈ వస్తువులు ఉన్నాయి కదా, వీటిని ఇలాగా నార్మల్గా మనం మామూలుగా వాటర్తో కడిగి క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి చాలా ఎక్కువ రోజులు ఈ షైనింగ్ అనేది పోకుండా కూడా ఉంటుంది. ఒక 20 రోజుల వరకు ఈ షైనింగ్ అనేది అస్సలు పోదండి. బయట మార్కెట్లో మనము పౌడర్ అనేది కొని తెచ్చుకుని వాడుతూ ఉంటాం కదా, అది వాడగా మనకి ఒక్కొక్కసారి చేతులకు కూడా కొంచెం నల్లగా అయిపోవటము, గోళ్ళు చుట్టూ కూడా నల్లగా అయిపోవటం జరుగుతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా ఇంట్లోనే ఇలా తయారు చేసుకున్నాం కదండి, ఈ పౌడర్ అనేది మన చేతులకు అస్సలు ఏమీ హాని చేయదండి. మనకి చేతులు కూడా పగలకుండా కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి బయట తెచ్చుకున్నటువంటి పీతాంబరి పౌడర్ని వాడినట్లయితే చేతులు అనేవి రఫ్గా అయిపోతాయి కదా, అలా కాకుండా ఉంటుంది. టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఈ టీ వడపోసే టీ స్ట్రైనర్లు అనేవి మనము వాడగా చాలా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా, అవి మనం ఎంత కడిగినా కానీ మనం దేంతో రుద్దినా కానీ మనకి వాటి మీద ఉండేటటువంటి నల్లదనం అనేది పోకుండా ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా సులువుగా ఇవి క్లీన్ అయిపోతాయండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో గ్లాసుడు నీళ్ళు పోసుకోవాలి. తర్వాత దాంట్లోనే మన దగ్గర వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదా, అది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత అందులోనే సర్ఫ్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత దాంట్లో వెనిగర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ వెనిగర్ వేసినటువంటి క్లిప్ అనేది మిస్ అయింది. వెనిగర్ కూడా ఒక మూతడు వేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఏ లిక్విడ్ అయితే మనం అంట్లు తోమడానికి ఉపయోగిస్తామో దాన్ని కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టుకుని మనము అదంతా కూడా బాగా మరగనివ్వాలండి. వాటర్ అంతా కూడా బాగా మరిగితే దాని మీద ఉండేటటువంటి నలుపుదనం అంతా కూడా మనకి గట్టిగా ఉన్నటువంటి నలుపుదనం అంతా మనకి మెత్తబడుతుంది అన్నమాట. అప్పుడు మనము కొద్దిగా ఈ వాటర్ అనేది చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక పాత టూత్ బ్రష్ తీసుకొని ఇలా ఈ టీ స్ట్రైనర్లు కనుక రుద్దుతూ ఉన్నామనుకోండి, దాంట్లో ఉండేటటువంటి ఈ పట్టేస్తుంది కదండి లోపల మనకి జాలీలో, అదంతా కూడా పూర్తిగా పోతుందండి. కొంచెం సేపు రుద్దగానే మనకి మొత్తం అంతా నీట్గా వదిలిపోతుందండి. చూడండి ఎలాగా నలుపుదనం అంతా వచ్చేస్తుందో మీరే చూస్తున్నారు కదా. ఇలా మనము వారానికి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి టీ స్ట్రైనర్లు అనేవి చాలా క్లీన్గా నీట్గా ఉంటాయండి. ఇలా ఈ బ్రష్ తోటి బయట లోపల అంతా కూడా వీటిని క్లీన్ చేసుకోవాలన్నమాట. చుట్టూ కూడా మనకి ఒక గార్లాగా కట్టేస్తుంది కదా బయట ప్లేస్లో కూడా, అదంతా ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి. చూడండి వాటర్ కూడా ఎంత నల్లగా వచ్చినాయి మీరే చూస్తున్నారు కదా. ఈ సింపుల్ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంతేనండి ఇవాళ వీడియోలోని ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి. మరికొన్ని కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.